హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు మరో మంచి చాక్లెట్ స్పాంజ్ కేక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అది కూడా కుక్కర్‌లో. మీరు ఒక్కసారి గనక కుక్కర్‌లో ట్రై చేశారంటే బేకింగ్ మౌల్డ్స్ కానీ, బీటర్ కానీ, ఓవెన్ కానీ వీటన్నిటితో పని లేకుండానే ఈజీగా ఇంట్లోనే కేక్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్‌ని గనక ఫాలో అయితే బీటర్ లేకపోయినా కూడా పర్ఫెక్ట్‌గా స్పాంజ్ కేక్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మరి దీని ప్రాసెస్ ఏంటో, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులో ముప్పావు కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి. దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే 3 వరకు గుడ్లని పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. తర్వాత ముప్పావు కప్పు వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ అనేది ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అయి ఉండాలండి. నేను సన్‌ఫ్లవర్ ఆయిల్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక లాస్ట్‌లో పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌ని తీసుకొని ఇందులో ఒక జల్లెడని పెట్టి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్‌ని వేసుకొని వీటన్నిటిని జల్లించుకోవాలి. మనం కేక్ చేసేటప్పుడు మైదా పిండిని కన్ఫర్మ్‌గా జల్లించే తీసుకోవాలండి. అలాగే కోకో పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ వేసుకుంటే కేక్ కొంచెం చేదుగా అనిపిస్తుందండి. కాబట్టి నేను చెప్పిన కొలతలనేవి కరెక్ట్‌గా ఫాలో అయితే కేక్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. పిండిని జల్లించుకున్న తర్వాత విస్కర్‌తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న క్రీమ్‌ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్‌తో ఒకే డైరెక్షన్‌లో మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకే మెజర్‌మెంట్ కప్‌తోనే తీసుకోవాలి. ఒకవేళ మీరు విస్కర్‌తో కాకుండా స్పాచులాతో గనక మిక్స్ చేసుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోండి. ఇలా బ్యాటర్ అనేది స్మూత్‌గా రిబ్బన్ కన్సిస్టెన్సీకి రావాలి. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని, ఇందులో కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని, బటర్ పేపర్‌ని కట్ చేసుకొని ఇందులో సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అప్లై చేసుకొని, దానిపైన కొంచెం పొడి పిండిని అప్లై చేసుకుంటే, డీమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా అరేంజ్ చేసుకొని, ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. బ్యాటర్‌ని వేసేటప్పుడు కుక్కర్‌లో నిండుగా కాకుండా సగం వరకు మాత్రమే వేసుకోవాలండి. అది కుక్ అయ్యేసరికి కొంచెం పైకైతే వస్తుంది. అందుకోసం సగం మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఫోర్క్‌తో గానీ, టూత్ పిక్‌తో కానీ ఇలా వీడియోలో చూపించే విధంగా ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి కలిపి, మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసుకొని మూతను పెట్టేయాలి. మూతను పెట్టేటప్పుడు పైన విజిల్‌ని తీసేసి మాత్రమే పెట్టాలండి. ఇలా మూతను పెట్టేయండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక యూజ్ చేయని ప్యాన్‌ని కానీ, కడాయిని కానీ పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కుక్కర్‌ని ఇందులో పెట్టేసి మంటని లో ఫ్లేమ్ పైన ఒక 40 మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది. మధ్యలో ఒకసారి తీసి చూసుకోండి. నేను 30 మినిట్స్ వరకు బేక్ చేసుకున్న తర్వాత తీసి చూస్తున్నాను. చూసారు కదా! చాకుకి కొంచెం తడి తగిలింది. మళ్ళీ మూతను పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి మూతను తీసి చెక్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్లీన్‌గా అయితే వచ్చిందో ఇలా రావాలన్నమాట. ఎంత బాగా పొంగిందో కదా! ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. దీన్ని డీమోల్డ్ చేసే ముందు ఇలా వీడియోలో చూపించే విధంగా సైడ్స్ కొంచెం ఫ్రీ చేసుకొని, ఆ తర్వాత పైన ప్లేట్‌ని పెట్టి రివర్స్ చేసేసి పైన ఒకసారి ట్యాప్ చేశారంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. మీరు బటర్ పేపర్ యూజ్ చేయకపోయినా ఇలానే వస్తుంది. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. చూడండి ఎంత స్పాంజీగా అయితే వచ్చిందో. మనం ఇంట్లో చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే, మనం తినేటట్లు స్వీట్‌నెస్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే క్వాంటిటీ కూడా ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా కూడా ఫ్రెష్‌గా చేసుకోవచ్చండి. ఇది స్టోర్ ఉండటానికి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడము కాబట్టి బయటైతే 2, 3 డేస్ వరకు ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో అయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఒక థ్రెడ్ హెల్ప్ తీసుకొని పైన లేయర్‌ని కట్ చేసుకుంటే కేక్ అనేది మనకు ఈవెన్‌గా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మీకు నచ్చిన సైజులో పీసెస్‌లా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. వీటిని మీ పిల్లల స్నాక్స్ బాక్స్‌లో కూడా హ్యాపీగా పెట్టి పంపించొచ్చు. మీరు ఫస్ట్ టైమ్ చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందండి.
ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.